హాయ్ గాయ్స్, నేను మీ యశ్వంత్. 2026 ఐపీఎల్ అప్డేట్స్ ఇవ్వడానికి నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. సో రేపు అప్కమింగ్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ ఉంది. యాజ్ వెల్ యాజ్ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ చాలా మంది ఎలాగా ఏంటి అని ఈగల్ గా వెయిట్ చేస్తారు మ్యాచ్ కోసం. యాక్చువల్ గా ప్రీవియస్ మ్యాచ్ పోల్సి ముంబై ఇండియన్స్ చాలా మ్యాచ్లు అంత అనుకున్నట్టు రాణించలేదు. బట్ మేబీ హోప్ రేపు మ్యాచ్ అనేది చాలా బాగా ఆడుతుందని నేను అనుకుంటున్నాను. నా అనాలిసిస్ ప్రకారం ఒక చిన్న కొన్ని చేంజెస్ చేస్తే ముంబై ఇండియన్స్ రేపు మ్యాచ్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. కమింగ్ టు ద పాయింట్, మేబీ ముంబై ఇండియన్స్ ఇప్పుడు ఎవరు అంత మచ్ దాట్ రిజల్ట్స్ ఇవ్వట్లేదు, అంత బాగా ఎవరు ఆడట్లేదు అంత బాగా ఎవరు. సో ఇక్కడ చూస్తే మన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రూదర్ఫోర్డ్, తిలక్ వర్మ అండ్ మల్వార్ వీళ్ళు బ్యాటర్స్ గా ఉన్నారు. వికెట్ కీపర్స్ గా చూస్తే రికల్టన్, క్వింటన్ డికాక్, మిగ్స్. నెక్స్ట్ కమింగ్ టు ద ఆల్ రౌండర్స్, హార్దిక్ పాండ్యా, నమందీర్, శాంతినర్ లాంటి చాలా మంచి వాళ్ళు ఉన్నారు ఆల్ రౌండర్స్ కూడా ముంబై ఇండియన్స్ కి. అండ్ బౌలర్స్ చూస్తే బోల్ట్, బుమ్రా, చాహర్, మార్కండే ఇలాంటి మంచి బౌలర్స్ ఉన్నారు. మేబీ ఇక్కడ నా అనాలిసిస్ ప్రకారం కొన్ని చేంజెస్ చేస్తే బాగుంటది రేపు అప్కమింగ్ మ్యాచ్ కి ముంబై ఇండియన్స్. మేబీ రోహిత్ శర్మని ఇంపాక్ట్ ప్లేయర్ గా పెట్టుకుంటున్నారు, బట్ అది కూడా ఒక రకంగా ఓకే ఆప్షన్. బట్ యాజ్ నా ఒపీనియన్ బట్టి రేపు ఓపెనర్స్ గా మన ఓపెనర్స్ ఒక ప్లేయింగ్ 11 మీకు చెప్తున్నాను. రేపు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రూదర్ఫోర్డ్ మంచి ఫామ్ లో ఉన్నాడు, రూదర్ఫోర్డ్ కూడా బాగా ఆడతాడు, తిలక్ వర్మ. సో ఈ 4 స్టాండర్డ్ బ్యాట్స్మెన్స్ ఎలాగైనా ఉంచాలి. అండ్ కమింగ్ టు ద వికెట్ కీపర్స్, రికల్టన్ కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తున్నాడు ఓపెనర్ గా, రికల్టన్ కూడా పెట్టుకోవచ్చు. కమింగ్ టు ద ఈ ఆల్ రౌండర్స్ అనేది చాలా ఒక మంచి ప్లే రోల్ అనేది పాటిస్తుంది మ్యాచ్ లో. మేబీ హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఓకే, బాగానే ఆడుతున్నారు, నమందీర్ ఓకే. ఇక్కడ మనం మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఈ ఫారెన్ ప్లేయర్స్ మీద మనం ఫోకస్ చేయాలి. ఇక్కడ మిచెల్ శాంతనర్ బాగానే ఉన్నారు, కానీ ప్రెసెంట్ ఇప్పుడు ఫామ్ లో లేడు. ఈ మిచెల్ శాంతనర్ బదులు ఇక్కడ ఒక ఇద్దరు మంచి ఆల్రౌండర్స్ తీసుకుంటే బాగుంటదని నా ఒపీనియన్. ఇద్దరు కన్నా అట్లీస్ట్ ఒక మంచి పర్సన్ తీసుకుని మేబీ విల్ జాక్స్ వస్తే బాగుంటది. ఎందుకంటే విల్ జాక్స్ కి ఒక మంచి నేమ్ ఉంది. విల్ జాక్స్ అవైలబిలిటీగా ఉన్నారో లేదో మరి మనకు తెలియదు, రేపు మ్యాచ్ అప్డేట్ బట్టి మనకు తెలుస్తుంది. మేబీ విల్ జాక్స్ ఉంటే విల్ జాక్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే శాంతనర్ పెట్టుకున్నా పర్లేదు, బాగానే ఉంటది ఇక్కడ. నెక్స్ట్ కమింగ్ టు ద బౌలర్స్ అనేది కీ రోల్ పోషిస్తుంది. మేబీ చేసింగ్ లో బ్యాటర్స్ మీద పడితే నెక్స్ట్ అప్కమింగ్ బౌలర్స్ ఆపాలి కాబట్టి ఇక్కడ ట్రెంట్ బౌల్ట్ పెట్టుకోవచ్చు ఫారెన్ ప్లేయర్స్ కింద. నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ మార్కెట్ ఒక మంచి స్పిన్నర్ ఉన్నారు, దీపక్ చాహర్ మరియు బుమ్రా. సో ఈ టీమ్ తో రేపు ముంబై వెళ్తే మేబీ బాగుండొచ్చు, మళ్ళీ ముంబై గెట్ బ్యాక్ అవ్వచ్చు అని నేను కోరుకుంటున్నాను. ఇది జస్ట్ నా అనాలిసిస్ మాత్రమే.